మనమైతే పొద్దున్నే లేవగానే డివో పడింది కదా, డివో మందుకైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ కొట్టే కదా, అవి కవర్ కట్టుకున్నా సరే నా చేయి చూడండి తినేసింది, తెల్లగా అయిపోయింది. అది కాలిద్దని చెప్పి ముందు జాగ్రత్తగా కవర్ కట్టుకుంటే ఎలా వెళ్ళిందో మరి, కవర్లో లోనికి వెళ్ళిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. అంటే వలేసి చూద్దామని చెప్పి తెచ్చాను, ఎందుకంటే అది డివోనా లేకపోతే వైరస్ వచ్చింది తెలియదు కాబట్టి వలేసి చూసుకుంటే తెలిసిద్ది, అంటే రైలు ఎర్రగా ఉన్నాయా ఎట్టా ఉన్నాయి అని చెప్పి చూద్దామని చెప్పి తెచ్చాను. వల వేసాం కానీ ఈరోజు నిన్న నైట్ అయితే గుల్ల కొడతాయి టైంకి, అందుకనే మెత్తగా ఉన్నాయో లేదో చెప్పి మా తాత నేను రమ్మంటే వచ్చాడు, వల వేస్తున్నాడు. చెప్పా కదా నాకైతే వలేయటం రాదు, నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ టైం కుదరట్లేదు. అంటే చెప్పా కదా చెరువులు ఉంటే అది ఆడికి వెళ్ళేదే లేదు, ఇంకా వలేసుకోవాలంటే నేర్చుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఏయిగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చుంటాకే ఖాళీ లేదు, పొద్దున్న లెక్కడం నుంచి మేతలు వేస్తే సరిపోతుంది. ముందు మనకైతే అది కాదు మెయిన్, చెరువు ఇంపార్టెంట్. పొద్దునైతే డివో పడింది, అసలు నాకైతే చుక్కలు కనబడినాయి. అసలు అన్ని చెరువు మొత్తం లేచి అంతా తిరిగేస్తున్నాయి రైలు. ఈ చెరువులో అయితే చెట్టు నాసం ఉండటం వల్ల రైలు మేత వేసి వల వేసినా రావట్లేదు, అంటే నాసులోకి వెళ్ళిపోయి నాసులో పురుగు ఉంటాయి కదా అవి తింటాకి చూస్తున్నాయి. రైలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి, అంటే మంచి కలర్లోనే ఉన్నాయి. కాకపోతే అది డివో అని అనుకుంటున్నాను నేనైతే. కొన్ని అయితే మెత్తగా ఉన్నాయి, ఇప్పుడు వల్ల తగులుతున్నాయి మెత్తగా. ఆ మెత్త అడగాలంటే నిన్న కొట్టినాయి కాబట్టి ఈరోజు కూడా కొన్ని ఉంటే కొట్టనివి, ఈరోజుగా కొడతాయి. చెప్పారు కదా రైలు అన్ని కాళ్ళు తోక ఎర్రగా అవుతున్నాయి అని, అది మాత్రం ఆక్సిజన్ సాలకే వస్తాయి అని చెప్పి చాలామంది అన్నారు నాతో. ఈరోజు డేటు 17 కదా, 17 18, ఈరోజు జూలై 18. ఈరోజుతో 68 రోజులు ఈ పిల్ల వేసి, 69 అంటే మేము 10వ తారీఖు వేసాము. ఈరోజుతో 69 రోజులు మేము కాటా పెట్టి వారం అవుతుంది అనుకుంటా, 86 వచ్చినాయి. ఇప్పుడైతే కాటా పెడతలేదు. ఈ డివో పడిపోయి అంచుని పడిపోయి అవన్నీ ఏరుకొచ్చాను. ఇది డివో ఎందుకు పడిందంటే నిన్నల్లా వర్షం పడింది, నిన్నల్లా ఉమ్మదం వేసింది. నాకు తెలిసి డివో పొద్దున పడలేదు, రాత్రిపూట 10ంటికి కానీ 11ంటికి కానీ పడి ఉండిద్ది. అంటే కొన్ని రైలు తెల్లగా అయిపోయినాయి, నిన్న చచ్చిపోయిన రైలుగా ఉన్నాయి. పొద్దున పూట కూడా గాలి వేయట్లేదు, 3 నుంచి 6 దాకా అసలు గాలి వేయట్లేదు. చెప్పాను కదా చెక్క వచ్చి ఒక ఫ్యాన్ సెట్ ఉంది, ఒక ఫ్యాన్ సెట్ సాల్సలేదు. అంటే ఇది పిల్ల లక్ష పోసాను కాబట్టి నాసు లేదని చెప్పి 50,000 ఉండదని చెప్పి ఒకటే తిప్పుతున్నాను. కానీ 30,000 ఉన్నా 10,000 ఉన్నా 2 సెట్లు కావాల్సిందే, 2-3 కావాల్సిందే. ఇంకైతే మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా చాలా పని ఉంది. అందుకే ఈసారి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.